మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్కృతదేశతి వలయ బ్రహ్మ హరిహరాదిరి గుణాత్మి సర్వగవతిగామి దశ దశ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి మెయిన్గా అదృష్ట బలము, లక్ష్మీ బలము, యోగ బలం, స్థాన బలం ఎలా ఉందా అనేది ఇలా జాతక యోగములో నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా వీళ్ళకి చిత్తా నక్షత్రం 3-4 పాదములు అనగా, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, స్థానము. వీళ్ళకి స్థాన చలనం అనేది ఒకటి ఉంది. అంటే ఇల్లు కట్టడం, కొనటం, అమ్మటం, మళ్ళీ కొనుక్కోవటం, అలాంటి ఇలా జాతకంలో ఒకటి పెద్దది రాబోతుంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఇలా తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ, కొన్ని భూములు సమస్యలు కానీ, కొన్ని ఎన్నో రోజుల నుంచి పడవబడ్డ శకాకుల ఇబ్బందులు కానీ అవి వీళ్ళకి క్లీన్ అయ్యే మార్గాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి ఈ తులరాశి వాళ్ళకి మెయిన్గా మనస్తత్వము చాలా వరకు చాలా చిన్న మనస్తత్వం. ఎందుకంటే ఎవరు ఏ మాట చెప్పినా, ఎవరు ఏది చేసినా కూడా యథార్థంగా మాట్లాడటం, మనస్ఫూర్తిగా ఓపెన్గా మాట్లాడటం, ఓపెన్గా చెప్పటం, ఉండదాన్నే పెద్దగా ఉండదు అని ప్రజలకు చూపించటం, అలాంటి మనస్తత్వం గల వాళ్ళు. కాబట్టి ఒక 10 రూపాయలని అవి 100 రూపాయల మాదిరిగా చూపిస్తే నరదిష్టి పడిపోతుంటుంది వీళ్ళ మీద. వీళ్ళ దగ్గర 100 రూపాయలు ఉన్నా కూడా 10,000 ఉన్నట్టుగా కనబడుతుంటారు. ఎందువల్ల అంటే వీళ్ళ వాక్శుద్ధి, వీళ్ళ విధానము ఆగదు. ఏదైనా యథార్థంగా చెబుతుంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి, అలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు కాదు. ఏ విషయమైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ యథార్థంగా మాట్లాడతాం, ఉండదు ఉన్నట్టుగా ఏ విషయమైనా కూడా చెబుతుంటారు. దానివల్ల బంధుమిత్రులతో వీళ్ళకి చాలా ప్రమాదాలు రాబోతున్నాయి. ఆరోగ్య సమస్యలు, కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి విదేశాల ప్రయాణాలలో మరి పెద్ద పెద్ద విదేశాలకి వెళ్ళి పెద్ద పెద్ద విద్యా రంగంలో కూడా పెద్ద విద్య పూర్తి చేసుకొని రావాల్సిన యోగం కూడా వీళ్ళ జాతకంలో తులరాశి విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఇప్పుడు వాహనం అనేది ఒకటి రాబోతుంది. వాహనాలు 4 చక్రాలు కానీ, 5 చక్రాలు, 6 చక్రాల వాహనములు అంటారు కదా, అలాంటి 5-6 చక్రాల వాహనములు కూడా వీళ్ళకి దశ తిరిగే టైం అనేది దగ్గరికి వస్తున్నది. ఆ భగవంతుడు దయ వలన ముఖ్యంగా అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలం. మరి వీళ్ళ జీవితంలో ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి వీళ్ళ పక్కన ఉండవలసిన సీడ పురుగులు కొంతమంది తయారవుతారు. వాళ్ళు వీళ్ళ వీక్నెస్ని బట్టి కొన్ని విషయాలని, కొన్ని మాటల్ని వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఎదురుకి ఎవరెవరు శత్రువులు ఉన్నారో ఆ శత్రువుల దగ్గరికి పోయి ఆ శత్రువులకి వీళ్ళ దగ్గర ఉన్న విషయాలని వాళ్ళు చెబుతుంటారు. చెప్పిన దాని వలన మేను ఏమవుతుందంటే వీళ్ళకి లేనిపోయిన దాంట్లో ఇరక్కబోతారు. ఇరక్కబోయి డబ్బులు సమస్య కానీ, మాట సమస్య కానీ, లైఫ్లో సంబంధించిన ప్రేమ సమస్యలు కానీ, వ్యవసాయం సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, బిజినెస్ వ్యాపార పార్ట్నర్స్లో పెట్టుకున్న బిజినెస్లో కూడా అలాంటి సమస్యలు కానీ మానసికంగా ఇబ్బంది అయిపోయి, ఆందోళన పడిపోయి, మానసికంగా టెన్షన్ పడుతూ వేదన అయిపోయి, వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయి, మైండ్ ఏ పని చేయాలో అంతు పట్టక ఆందోళన పడిపోయి, వాళ్ళకి దాంతోపాటు వీళ్ళకి బిజినెస్ పరంగా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొన్ని తెచ్చుకున్న అప్పులు అవి వాళ్ళకి రెంటిప్పులు ఎక్కువైపోయి అవి కట్టలేని పరిస్థితిలో చాలా ప్రమాదాలు పడి ఇబ్బందులు ఎదురైపోయి మరి వీళ్ళ మైండ్ వీళ్ళకి ఏం చేయాలా అనేది అంతుపట్టగా బాధపడుతుంటారు. ఒక్కొక్క టైంలో ఎందుకునా ఈ జీవితం,
ఈ జీవితం ఇక చనిపోతేనే బెస్ట్, ఇక నేను ఏ పని చేయలేకపోతున్నాను, ఏది చేసినా నాకు దక్కకోకుండా అయిపోతుందా అని చాలామంది చాలా 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 విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు ఆ భగవంతుడు దయ వల్ల మీరు చేయాల్సింది శ్రీ కనకదుర్గా అమ్మవారిని పూజించండి. శ్రీ కనకదుర్గా అమ్మవారిని పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు అన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనస్సు శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి. సర్వో జనా సుఖినో భవంతు.